జనగామ జిల్లా పాలకుర్తికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. పాలకుర్తి రిజర్వాయర్ పనులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఏటీఎంలా మారిందని విమర్శించారు. రిజర్వాయర్ రీటెండర్ 370 కోట్ల నుండి 470 కోట్ల వరకు ఎందుకు పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యశస్విని రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు దుంపాల సంపత్, పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామ్మోహన్ రెడ్డి, బీజేపీ నాయకులు ఉన్నారు. తర్వాత మొట్టమొదటిసారి పాలకుర్తి నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఇక్కడ మీ ముందుకు రావడం, మిమ్మల్ని అందరూ కలుసుకోవడం సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా పాలక పక్షం యొక్క తప్పిదాలు పాలకుర్తిలో ఎన్నుండే చెప్పడానికి పోతే శాంతాడంత అయిపోయింది ఇప్పటికి 10 మాసాలకే. ఇప్పటికే మీ అందరికీ ఇచ్చాము, ఒక పత్రిక ఇచ్చాము మీకు. ఆమె ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు, ఆమె అత్తగారు ఇద్దరు కలిసి వాళ్ళు నిర్వహించినటువంటి వాళ్ళు వాగ్దానం చేసినటువంటి పాలకుర్తిని ఏం చేస్తారో అది ఆ వాగ్దాన పత్రం మీకు ఇచ్చాం. అవన్నీ తుంగలో తొక్కిర్రు. 100 రోజులకు మాత్రమే 100 రోజుల లోపల ఎన్ని చేస్తావు పింఛన్లు ఇస్తా, అదనం పింఛన్లు ఇస్తూ ఉన్నారు. వృద్ధాప్య ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తూ ఉన్నారు. ప్లస్ ఉన్న ఇళ్లలో గృహప్రవేశాలు చేస్తారు. ఆల్రెడీ కట్టిన ఇళ్లను పరిశీలన చేసే నిజమైన అరువులకు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ ఒక్క హామీ కూడా 100 రోజుల హామీ వేయాలి 250 రోజులకు వచ్చింది. ఒక్కడు కూడా అమలు చేయకుండా నిన్న అసెంబ్లీలో ఆమె ఒక స్క్రిప్ట్ తయారు చేసి చదివింది. ఇది పాలకుర్తి ప్రజలకు అవహేళన చేసే విధంగా ఉంది. దానికోసం ఈ ప్రెస్ మీట్ పెడతారు. అబద్ధాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రజల గురించి తెలియని వ్యక్తి, ప్రజాస్వామ్యం గురించి తెలియని వ్యక్తి, ప్రజలకు ఎక్కడ ఏనాడు జెండా పట్టిన వ్యక్తివి, ఏనాడు ఉద్యమాలు చేయని వ్యక్తివి, ఈ ప్రాంతంలో ఏమాత్రం నీ రక్తం కంట్రిబ్యూషన్ లేని వ్యక్తివి, ఈనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా త్యాగం చేసి శ్రమ చేసి నేను గెలిపిస్తే ఇలా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చేస్తుందని ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తాము. కనుక ఆమె ఒక్క కిలోమీటర్ కూడా గడ్డి చేయలేదు, క్లీనింగ్ చేయలేదు. చేసినా చెప్తుంది. ఎక్కడ చేసిందో పత్రికాములు విలేక మీ ముందు ఆమె వివరిస్తే మీ అందరూ వచ్చి పరిశీలన చేస్తాం, చూస్తాం, నేను కొడియాడతాం, నీకు పాలాభిషేకం ఈ పాలకుర్తిలో చేస్తాం. కానీ అబద్ధాలు చెప్పగానే మీరు డిమాండ్ చేస్తున్నాం, అబద్ధాలు చెప్పగానే విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మేనిఫెస్టో ఉన్నది, మేనిఫెస్టో మీకు ఇచ్చాం. ఈ మేనిఫెస్టో ఒక్కటైనా అమలు చేస్తామా? 200 పైసలు కాలేదు, 200 పైసలు ప్రోగ్రామ్. ఒక్క మేనిఫెస్టో అమలు చేయకుండా ఇవాళ బడి పిల్లలకు లాట్రిన్ల కోసం, పరిశుభ్రత కోసం మాట్లాడుతుంది. మరి పాలకుర్తి యొక్క హాస్పిటల్ విషయం ఏమైంది? డిగ్రీ కాలేజ్ విషయం ఏమైంది? జూనియర్ కాలేజ్ విషయం ఏమైంది? ఇవాళ అనేక రకాలుగా, అదొకటే కాదు, గృహ విషయాలలో కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు ఇండ్లు వస్తాయని అనేక మంది ఓట్లేసారు. ఏ ఒక్కరికి ఇండ్లు రాలేదు కదా. ఇదివర కట్టినళ్ళకి వెళ్ళి వెలగొడతా ఉంది. మీరు ఇళ్ళకు అరువులు కాదు, ఇళ్ళకి వెళ్ళిపోమంటారు. మీ అన్ని ఊర్లలో మా దగ్గర డాటా ఉంది. కనీసం ఆ పేదలను ఆ ఇంట్లో ఉండమని చెప్పే ధైర్యం ఈ ఎమ్మెల్యేకి లేదంటే అసెంబ్లీలో మాట్లాడుతూ ఉండాలి. అసెంబ్లీలో మరుగుదొడ్ల గురించి మాట్లాడుతూ ఉంది. అదొకటి కాదు, ప్రధానంగా చాలా